హాయ్ వీవర్స్, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో నా ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం వాల్మీకి బోయ అమ్మాయిలు, ఆరేకటిక రాజుల అమ్మాయిలను అయితే ఈ రోజు మీ అందరి కోసం సపరేట్ గా 4 క్యాస్ట్ల అమ్మాయిలను అయితే తీసుకొచ్చానండి. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క అమ్మాయిని, ప్రతి ఒక్క బయోడేటా మీ అందరి కోసం తీసుకొచ్చానండి. ఈ రోజు ఫస్ట్ అమ్మాయి వాల్మీకి బోయ అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/2/2002, ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి ఒక 30,000 జీతం అయితే వస్తుంది. అమ్మాయి వాళ్ళు ఖమ్మంలో ఉంటున్నారు. అమ్మాయి వాళ్ళు ఖమ్మంలో కొంచెం సెటిల్ ఫ్యామిలీ అండి. అమ్మాయికి మదర్ ఉన్నారు, ఫాదర్, ఒక బ్రదర్, ఒక సిస్టర్ అండి. అబ్బాయి పెద్దతని అమ్మాయి అండి. ఈ అమ్మాయి చేసిన తర్వాత అబ్బాయి చేసుకుందామని ఆలోచనలో ఉన్నారండి. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, అబ్బాయి జాబ్ చేసే అబ్బాయి మాత్రం కావాలి. సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కావాలని అయితే కోరుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం నా వాల్మీకి బోయ కుటుంబ సభ్యులు ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అగ్నికుల క్షత్రియుల నుండి అయితే మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/6/1996, హైట్ 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడి చేశారు. అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు మన కామారెడ్డిలో ఉంటున్నారంటే కామారెడ్డిలో కొంచెం సెటిల్ ఫ్యామిలీ, కామారెడ్డిలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్, ఫాదర్ ఉన్నారు, 2 బ్రదర్స్. ఈ అమ్మాయి అండి. ఈ అమ్మాయి చేసిన తర్వాత బ్రదర్స్ చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే అబ్బాయి కావాలి, అందమైన అబ్బాయి కావాలి, కొంచెం సెటిల్ ఫ్యామిలీ ఉండి కొంచెం హోమ్ హౌస్ కూడా ఉండాలి అనే ఆలోచన అమ్మాయిదండి. ఇలాంటి అమ్మాయి కోసం నా అగ్నికుల క్షత్రియ రాజులు మీరు ఎదురు చూస్తున్నారా? ఇలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. వాల్మీకి బోయ అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1995, హైట్ 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బిఎస్సి నర్సింగ్ అయితే చేశారు. ఈ అమ్మాయి అయితే జాబ్ అయితే హైదరాబాద్ లోనే చేస్తుందండి. సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. వీళ్ళు మన హైదరాబాద్ లో మియాపూర్ లో అయితే ఉంటున్నారు. మియాపూర్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు, ఒక సిస్టర్, ఒక బ్రదర్ అండి. బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి లాస్ట్ అండి. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి చదువుకొని ఉండాలి, సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా పర్లేదు, కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి, హోనర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అన్న ఆలోచన ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే అనుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం నా వాల్మీకి బోయ అన్నదమ్ములు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. లింగాయత్ అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/8/2001, హైట్ 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకి ఒక 30,000 అయితే ఉంటున్నారని చూస్తున్నారా? వికారాబాద్ లో అయితే అమ్మాయి ఉంటుంది. జాబ్ కూడా అక్కడే చేస్తుందండి. కొంచెం సెటిల్ ఫ్యామిలీ అండి. అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుంది అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం, కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కావాలి అనుకుంటుంది. అబ్బాయి కొంచెం చదువుకొని జాబ్ ఏదైనా పర్లేదండి, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, కొంచెం తెలంగాణలోనే కావాలి, కొంచెం సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే బాగుంటుందన్న ఆలోచన అండి. ఇలాంటి అమ్మాయి కోసం నా లింగాయత్ కుటుంబ సభ్యులు ఎదురు చూసినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. రాజుల అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/3/2003, హైట్ 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. అమ్మాయి టైలరింగ్ అయితే చేస్తుంది. నెలకు ఒక 20,000 అయితే సంపాదిస్తుంది. వీళ్ళు మన సిద్దిపేటలో ఉంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి చదువుకొని ఉండాలి, కొంచెం వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్లేదు, ఖచ్చితంగా హోమ్ హౌస్ ఉండాలని అయితే అనుకుంటున్నారు. జాబ్ ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా ఏదైనా పర్లేదండి, నన్ను బాగా చూసుకునే కుటుంబం కావాలి అన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. ఇలాంటి అమ్మాయి కోసం నా రాజు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. లింగాయత్ నుండి అయితే తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/8/1996, హైట్ 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన కరీంనగర్ లో ఉంటున్నారండి. కరీంనగర్ లో కొంచెం సెటిల్ ఫ్యామిలీ అండి. కరీంనగర్ లో వెల్ సెటిల్, కొంచెం సెటిల్ ఫ్యామిలీ అండి. ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు, 2 బ్రదర్స్, 2 సిస్టర్స్ అండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అండి. వీళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నారండి. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, చదువుకొని ఉండాలి, జాబ్ బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, సాఫ్ట్వేర్ అయినా పర్లేదండి, ఏదైనా పర్లేదు, కొంచెం సెటిల్ ఫ్యామిలీ
ఫ్యామిలీ అయి ఉండి నన్ను బాగా చూసుకోవాలన్న ఆలోచన అండి, కొంచెం హోనర్స్ కూడా ఉండాలన్న ఆలోచన అండి. మరి ఇలాంటి ఆలోచన ఉన్న అమ్మాయి కోసం నా లింగాయత్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్టయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, మరి ఈ రోజు మరి మీ అందరి కోసం అయితే మై ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చానండి. ఖచ్చితంగా మీరు చూడాలని, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. చూస్తేనే మీకు ఏంటి నా కుటుంబ సభ్యులకైతే అర్థమవుతుందన్న ఆలోచన నేను ఉన్నానండి. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.